Ready to move in premium triplex villas at Kollur APR Projects. స్వర్ణగిరిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమము రేపు జరగబోతుంది. అట్టి కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి గోపికృష్ణ సార్ ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, రేపు కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి సార్? జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారము. మొదటిగా అందరూ ఎదురు చూసి ఒక శుభగడియ వచ్చేసిందండి. స్వర్ణగిరి టెంపుల్లో యాదాద్రి తిరుమల దేవస్థానం క్షేత్రంలో సోమవారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవము మార్చి 6వ తారీఖు నాడు 11:06 ఉందండి. ఈ కార్యక్రమం అంతా కూడా పూజ్యులు శ్రీ 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 త్రియండి చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీద జరుగుతుంది. సో భక్తులందరి కోరేది ఒకటే, అందరూ కూడా ఈ మహోత్సవానికి రండి, స్వామివారి దర్శనానికి తప్పకుండా రండి. సో అండ్ ఏర్పాటు వైజ్ చూసుకుంటే అండి, చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సో వాళ్ళకు ప్రసాద సదుపాయాలు, జల ప్రసాద సదుపాయాలు అండ్ ఎండాకాలము మధ్యాహ్నము సో దాని తగ్గట్టుగా వాళ్ళు కూర్చోడానికి కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో అదే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కూడా ఈవినింగ్ వరకు చక్కగా అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట నుంచి దర్శనాలు ఉంటాయండి. ఈవినింగ్ వరకు ఉంటుంది, 8:30 వరకు నాన్ స్టాప్ గా. సో చక్కగా వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సార్, మొదటి దర్శనం ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? 11:06 ప్రతిష్టా మహోత్సవం ఉందండి. సో దర్శనానికి సిద్ధమయ్యే వరకు సుమారుగా 1 గంటకు ఫస్ట్ దర్శనం ఉంటుందండి. సార్, విఐపి తాకిడి కూడా ఎక్కువ ఉంటుందని తెలిసింది. భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. విఐపి తాకిడికి భక్తులకు అంటే సామాన్యులకు కూడా దర్శనం భాగ్యం కలిగించే విధంగా ఏమైనా ఏర్పాట్లు చేశారు సార్? స్వామివారి ముందు విఐపి నాన్ విఐపి అనేది ఏం లేదండి. అందరూ భక్తులే, అందరికి అవకాశం ఉంటుంది. చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ దర్శనం చేసుకోవచ్చు. సో అదే విధంగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఒకేసారి కుటుంబంతో వచ్చిన, ఇండివిజువల్ గా వచ్చినా, ఎలా వచ్చినా స్వామివారి దర్శనం ఆనందంగా చేసుకోవచ్చు. స్వామివారి దర్శనంతో పాటు లక్ష్మీమాత, పద్మావతి అమ్మవారు, ఆండల అమ్మవారు, మదన గోపాల కృష్ణుడు, జలనారాయణుడు, హనుమాన్ మండపం అన్ని దర్శనాలు కూడా ఆనందంగా చేసుకోవచ్చు. సార్, అలాగే అంటే అన్ని ఆలయాలు దర్శించుకుంటారు కదా సార్, ఫ్లో ఎక్కువ అయిపోతుంది కదా, రద్దీ ఎక్కువ ఉంటుంది కదా, వాటిపై ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? సో దేవస్థానంలో మాడ వీధిలో 4 గోపురాలతో డోర్స్ ఉన్నాయండి. సో దీనికి ఏంటంటే భక్తులందరినీ కూడా డివైడ్ చేసి ఏ విధంగా రావాలి, ఈ హవర్స్ టు ఈ హవర్స్ ఈ ద్వారం నుంచి ఆ విధంగా డివైడ్ చేశాము. సో 1 గంట నుంచి 3 o'clock వరకు వచ్చిన భక్తుల వే ఆఫ్ ఒకటి ఉంటుంది, అండ్ 3 నుంచి 5:36 వచ్చే వాళ్ళకు ఇంకో వే పాత్ ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సోమవారం దర్శనం చేసుకోవాలన్నట్టుగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ మహోత్సవం కాబట్టి చాలా మంది రావడానికి చూస్తున్నారు. వీ ఆల్రెడీ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఆన్. సో తప్పకుండా రద్దీ కూడా బాగుంటుంది. 50,000 నుంచి 1,00,000 మంది జనాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి, డివోటీస్. సో దాని తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ తీసుకోవడం జరిగింది. ఎండాకాలం కదా సార్, తీవ్రత ఎక్కువ ఉంది, ఎండ తీవ్రత కూడా. దానిపై అంటే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? సో ముఖ్యంగా మధ్యాహ్నం ఎండాకాలం కాబట్టి జలప్రసాదం అన్నిటి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 12 గంటల నుంచి 4 గంటల వరకు అన్నప్రసాదం కార్యక్రమం కూడా ఉంటుంది. సో భక్తులందరూ కూడా చక్కగా భోజనం చేసే అవకాశం ఉంటుంది. అండ్ యాగశాలలో కూడా ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సోమవారికి సంబంధించింది. సో అప్ టు 8:30 వరకు దర్శనం తర్వాత కూడా చక్కగా అన్ని కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొని చూసే అవకాశం ఉంటుంది. సార్, ముఖ్యమంత్రి గారు మీరు ఇన్విటేషన్ ఇచ్చారు సార్. సార్, రేపు ముఖ్యమంత్రి వారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? దేవుడి ఆహ్వానం ఎవరు కాదనరండి. తప్పకుండా అందరూ వస్తారు, అందరూ సోమవారి దర్శనం చేసుకుంటారు. సో వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఎన్ని గంటలకు అనేది తెలుస్తుంది. సో అందరు విఐపీస్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విల్ టేక్ ఆన్ ద ప్రోగ్రామ్ ఇన్ సచ్ ఎ గుడ్ వే. రేపు ఎన్ని గంటల వరకు సార్ ఈ దర్శనాలు? రేపు ఎన్ని గంటల వరకు ఉంటాయి? మీకు 1 గంట నుంచి 8:30 వరకు వితౌట్ ఎనీ బ్రేక్ కంటిన్యూ దర్శనాలు ఉంటాయండి. చాలా మంది ప్రముఖులకి రేపటి గురించి ఆహ్వానము ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా 100% సకలంగా వస్తాము అన్నట్టుగా వాళ్ళు విషయాన్ని తెలిపారు. కాకుండా కొన్ని ప్రీఫిక్స్డ్ షెడ్యూల్స్, కొన్ని మీటింగ్స్, కొన్ని ప్రథమ థింగ్స్ కొందరికి ఉన్నాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేస్తూ సాయంకాలం కానీ మరునాడు కానీ అలా ప్లాన్ చేసుకున్నారు షెడ్యూల్స్. సో స్వామి సేవలో ఎంతటి వారైనా కూడా అందరు కృప ఉండాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామిని దర్శించుకొని
ధన్యులవుతారని భావిస్తున్నానండి. జై శ్రీ. రోడ్డు మీద ఉండే బ్రిడ్జి మీద నుంచి వ్యూ ఎలా ఉండాలని గీసుకోవడం జరిగింది. అయితే అంత పెద్ద గుడి కాదు, మనం ఒక చిన్న గుడిగా కట్టుకుందాం అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. కానీ చివరికి ఆ 2014 డిసెంబర్లో ఏదైతే ఒక బృహత్ ప్రణాళిక వేసుకున్నామో వెంకటాచలపతి అలాంటి ఆలయాన్ని నిర్మింపజేసుకున్నాడు చివరికి. తర్వాత 2016లో ఈ ఆలయం శంకుస్థాపన జరిగింది. భారతదేశంలోని అతి ప్రాచీన దేవాలయ వాస్తు శిల్పకళకి కానాచి అయినటువంటి విజయనగర శైలిని ఇందులో ప్రధానంగా మేము తీసుకున్నాం. విజయనగర శైలితో పాటుగా పల్లవ శైలి, చోళుల శైలి, హొయసల శైలి, చాళుక్య శైలి, అట్లా విభిన్నమైనటువంటి శైలుల సమ్మిళితంగా ఈ ఆలయాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ ఆలయంలో ప్రధానంగా కనుక చూస్తే ఈ విమాన గోపురం 5 అంతస్తులతో ఉంటుంది, సుమారు 62 అడుగులతో ఉంటుంది. అట్లాగే బయట ఉండే రాజగోపురం కూడా 5 అంతస్తులతో ఉండి 84 అడుగుల ఎత్తులో ఉంటుంది. సుమారు ఒక 22 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఒక 4.5 ఎకరం ఈ ఆలయ నిర్మాణానికి కేటాయించడం జరిగింది. విశాలమైన మండపం, చుట్టూ ఉండే గర్భాలయాలు, ఆ గర్భాలయాల్లో ప్రధానంగా వెంకటాచల దేవి ఆలయం, ఈ పక్కన ఆండాల తల్లి ఆలయం, ఒకవైపు రామానుజుల వారు, నమ్మాలవారు, మనవాళ్ళ మహామునుల వారి ఆలయం, దానికి ఎదురుగా మదన గోపాలకృష్ణ స్వామి ఆలయం. ఇది చాలా ప్రత్యేకమైనదండి, చాలా యూనిక్ స్టైల్ ఇది. సాధారణంగా కృష్ణుడు అంటే మనం 2 చేతులతో పిల్లల గురి వాయిస్తూ ఉండే కృష్ణుడు మనం చూస్తుంటాం. కొన్ని దివ్య దేశాల్లో చతుర్భుజ కృష్ణుడు అంటే వెనక శంకు చక్రాలు, ముందు 2 చేతులతో ఉండేటువంటి పిల్లల గురువుతో ఉండేటువంటి కృష్ణుడు మనం చూస్తుంటాం. తిరుపతి కపిల తీర్థంలో ఉండేటువంటి వేణుగోపాల స్వామి అట్లా 4 చేతులతో ఉంటాడు. కానీ ఇట్లా 10 చేతులతో ఉండేటువంటి మదన గోపాలకృష్ణ స్వామి అనే రూపానికి ఒక ఆలయాన్ని మనం ఇప్పుడు దాకా చూడలేదు. ఒకవేళ ఇక్కడ ఉందేమో మధ్య మనకు తెలియదు, చరిత్రలో ఉందేమో. కానీ ఇక్కడ మనం అలాంటి ఆలయాన్ని నిర్మింపజేసుకున్నాం. అది ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఒక 27 అడుగుల ఎత్తైన ఏకశిల ఆంజనేయ స్వామి వారిని ఒక హంపి రథాన్ని పోలినటువంటి ఒక భద్ర పీఠం మీద వేంచేసి ఉండే విధంగా ఆంజనేయ స్వామి విగ్రహం మనం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అట్లాగే 1.5 టన్ను బరువుతోటి అతి పెద్ద దాదాపు 6.5 అడుగు 7 అడుగులు ఉండేటువంటి ఒక గంటని ఇక్కడ తయారు చేయడం జరిగింది. దానికి జై గంట అని పేరు పెట్టారు. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మన కోరికల్ని భగవంతుడికి విన్నపం చేయడానికి ఒక మనోభీష్ట ఫలకం అని విష్ ప్లేట్, ఒక మనోభీష్ట ఫలకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. విమాన వెంకటేశ్వర స్వామికి ఎదురుగా నిలబడి మనలో ఉన్న కోరికల్ని ఆ చేతి వేళ్లతోటి ఆ మనోభీష్ట ఫలకం మీద మనం రాసి భగవంతుడికి విన్నపం చేస్తాం. ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడ ఉండే బయట ఉండే జయగంటని మోగించి మన ఆనందాన్ని, హర్షాతిరేకాన్ని తెలియజేసుకుని స్వామికి సమర్పించి ఆ హర్షాతిరేకాన్ని స్వామికి ఘంటానాదం ద్వారా సమర్పించి అప్పుడు శ్రీవారి దర్శనం చేసుకుంటాం. ఇది ఈ ఆలయం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అట్లాగే శ్రీవారి పాదాలు, భగవద్ రామానుజుల వారి క్షేత్రంగా దీని మొత్తం రామానుజుల వారి మండపం ఒకటి స్వామివారి పాదాల దగ్గరలో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే పక్కనే పదకవితా పితామహుడు తలపాక అన్నమాచార్య స్వామి వారి విగ్రహ స్థాపన అండ్ మండపము అక్కడ తయారు చేయడం జరిగింది. ఒక మానేపల్లి విజయస్తంభం అని ఒక 54 అడుగులు ఎత్తైన విజయస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఎన్నో 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 సంప్రదాయక విశేషాలు, శాస్త్ర విశేషాలు, చారిత్రక విశేషాలు, వాస్తు విశేషాలు ఒక కలగలుపుగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ భువనగిరి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కళ్యాణి చాళుక్యుల మహారాజుల యొక్క పేర్లు ఈ రాజగోపురానికి పెట్టడం జరిగింది. సాధారణంగా మీరు ప్రాచీన ఆలయాలు చూస్తే ఉదాహరణకి మన శ్రీశైలంలో శివాజీ గోపురం అని, కృష్ణదేవరాయ గోపురం అని గోపురాలు ఉంటాయి. అంటే ఆ రాజగోపురాలకి ఏ రాజువారి సమయంలో నిర్మించారో లేదా ఏ రాజుగారి మహారాజు గారి స్ఫూర్తితో నిర్మించారో ఆ పేర్లు పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఈ ప్రాంతాన్ని అత్యంత సుభిక్షంగా 1000 ఏళ్ల క్రితం పరిపాలించినటువంటి కళ్యాణి చాళుక్య రాజుల యొక్క బిరుదాలను తీసుకొని త్రైలోక్యమల్ల రాజగోపురం అని, త్రిభువనమల్ల రాజగోపురం అని, భువనైకమల్ల రాజగోపురం అని, అట్లాగే అట్లా 3 గోపురాలకి కళ్యాణి చాళుక్యుల బిరుదములు మనం అక్కడ. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి సార్ చెప్తున్నాడు. కెమెరామెన్ సతీష్తో శరత్, సుమన్ టీవీ, స్వర్ణగిరి కొండ.